హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? రిఫాంపసిన్, ఆల్సో నోన్ యాజ్ రిఫాంపిన్, ఇది ఒక సెమీ సింథటిక్ డెరివేటివ్ ఆఫ్ రిఫామైసిన్. క్యాప్స్యూల్, సిరప్ అండ్ ఐవి ఫార్ములేషన్స్ లో అవైలబుల్లో ఉంది. షుడ్ బి టేకెన్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. ఎందుకు? యాజ్ ఇట్స్ అబ్జార్ప్షన్ డిక్రీజెస్ విత్ ఫుడ్ అండ్ యాంటాసిడ్స్. 1 hour prior to food and antacid లేదా 2 hours later food and antacids తీసుకోవాలి. As it is highly lipophilic, crosses blood-brain barrier, placenta and found in breast milk also. Reaches peak in 2 to 4 hours, same 2 to 4 hours of T-half. 70% bioavailability, 80% plasma protein bound. Metabolism and excretion, both are via liver only, excreted via bile, ultimately through feces. మనందరికీ తెలిసిందే, రిఫాంపసిన్ ఈజ్ ఎ పొటెంట్ ఎంజైమ్ ఇండ్యూసర్. యూరిన్ ద్వారా చాలా తక్కువ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి సేఫ్ ఇన్ మైల్డ్ రీనల్ డిసీజ్ పేషెంట్స్. సేమ్ లైక్ క్లోఫాజమిన్, ఇది ఒక క్యాప్స్యూల్ విచ్ గివ్స్ డిస్కలరేషన్ టు బాడీలీ ఫ్లూయిడ్స్. ఆరెంజ్ రెడ్ డిస్కలరేషన్ ఆఫ్ రిఫాంపసిన్. మెకానిజం యాక్షన్ వచ్చేసి ఇట్ బైండ్స్ టు బీటా సబ్ యూనిట్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పొలిమరేస్, thus directly inhibiting mRNA synthesis. No mRNA, no proteins, ultimately bacteria will die, thus leading to bactericidal action. How the bacteria is counteracting it? By developing resistance. How? Missense mutations in RPOB gene which encodes to this beta subunit. ఈ బీటా సబ్ యూనిట్ యొక్క స్ట్రక్చర్ ని ఈ మిస్సెన్స్ మ్యూటేషన్ వల్ల ఆల్టర్ చేసేస్తే మన రిఫాంపసిన్ అనే డ్రగ్ వెళ్ళి బైండ్ అవ్వకుండా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద జీన్ ఆర్పిఓబి. ఎఫ్డిఏ యూజెస్ వచ్చేసి రెండు, ఒకటి ట్యూబర్క్యులోసిస్, ఇంకోటి మెనింగోకోకల్ క్యారియర్స్ మాత్రమే, నాట్ యాక్టివ్ డిసీజ్. కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూజెస్, ప్రొఫైలాక్సిస్ ఆఫ్ మెనింగోకోకస్, హెచ్ ఇన్ఫ్లుయెన్జే అండ్ లెప్రసీ. లెప్రసీ ట్రీట్మెంట్ కి వాడతాం, ప్రొఫైలాక్సిస్ కూడా వాడతాం. మెనింగోకోకల్ క్యారియర్ స్టేట్ నాసల్ క్యారేజ్ కి వాడతాం, ప్రొఫైలాక్సిస్ కూడా వాడతాం. ప్రొఫైలాక్సిస్ కి వాడేటప్పుడు మోనోథెరపీ ఇస్తాం, మిగిలిన అన్ని చోట్ల కాంబినేషన్ లోనే వాడతాం రిఫాంపసిన్ ని. మోనోథెరపీ ఇస్తే రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా మిగిలిన బ్యాక్టీరియాలు బార్తోనెల్లా, రైనోసిరోమా, గోనోరియా, బ్రుసెల్లోసిస్, క్లెమైడియా, తులరేమియా అండ్ మెథిసిలిన్ సెన్సిటివ్ స్టాఫ్ ఆరియస్. కోలిస్టాటిక్ ప్రూరైటిస్, ప్రూరైటోజెన్స్ సర్క్యులేషన్ లో ఉన్న బైల్ యాసిడ్స్ ని తగ్గిస్తుంది కాబట్టి కోలిస్టాటిక్ ప్రూరైటిస్ లో వాడతాం. ఆఫ్ లేబుల్ యూజెస్ లో టీ అండ్ ఎంఈస్ ఫర్ తులరేమియా అండ్ మెథిసిలిన్ సెన్సిటివ్ స్టాఫ్ ఆరియస్. ఎఫ్డిఏ అప్రూవ్డ్ లో టీ అండ్ ఎంఈస్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ అండ్ మెనింగోకోకల్ క్యారియర్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చి నాజియా, వామిటింగ్, డయేరియా. సిఎన్ఎస్, ఇట్ క్రాసెస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కదా, సో అటాక్సియా, హెడ్ఏక్, డ్రౌజినెస్, డిజీనెస్. మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ హెపటోటాక్సిసిటీ, టాక్సిక్ హెపటైటిస్ అవ్వచ్చు, ఎలివేషన్ ఇన్ ఎల్ఎఫ్టి బిలిరూబిన్. ఎంజైమ్ ఇండ్యూసర్ కాబట్టి ఇట్ రెడ్యూసెస్ అడ్రినల్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్. సో హైపోథైరాయిడ్ పేషెంట్స్ లో, డయాబెటిక్స్ లో చూసి ఇచ్చుకోవాలి. ఇట్ ఆల్టర్స్ వైటమిన్ డి మెటబాలిజం, థస్ రెడ్యూసింగ్ వైటమిన్ డిని అండ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. వైటమిన్ డి, కాల్షియం తగ్గడం వల్ల కంపెన్సేట్ చేయడానికి సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం రావచ్చు. పార్ఫైరియా ఎక్సాసర్బేషన్, మెయిన్ గా అక్యూట్ ఇంటర్మిటెంట్ పార్ఫైరియా. ఎందుకు? డెల్టా అమైనో లెవ్యులినిక్ యాసిడ్ సింథటేస్ అనే ఎంజైమ్ ఇండక్షన్ ద్వారా. ఇమ్యునలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చేసి రిఫాంపిన్ హై డోసెస్ లో ఇంటర్మిటెంట్ గా ఇస్తున్నప్పుడు రిఫాంపిన్ డిపెండెంట్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఫ్లూ లైక్ సిండ్రోమ్, థ్రాంబోసైటోపీనియా, హీమోలైటిక్ అనీమియా వస్తుంది. ప్రెగ్నెంట్స్ లో మెయిన్ గా థర్డ్ ట్రైమిస్టర్ లో ఇస్తే రిఫాంపిన్ పోస్ట్ పార్టం హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ వైటమిన్ కే డిపెండెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ప్రకారం సిబిసిని, ప్లేట్లెట్స్ ని, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టిని మానిటర్ చేసుకోవాలి. మెయిన్ గా దీనికి డ్రగ్ ఇంట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఇట్ రెడ్యూసెస్ సీరం లెవెల్స్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్, యాంటీ అరిథమిక్స్, యాంటీ కోయాగులెంట్స్, బెంజోడయాజిపైన్స్, బ్రాంకోడైలేటర్స్, calcineurin inhibitors, corticosteroids, calcium channel blockers, oral hypoglycemics, OCPs, HMG CoA reductase inhibitors. మెయిన్ గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది OCPs. రిఫాంపిన్ ఇస్ ద ఓన్లీ యాంటీబయాటిక్ లీడింగ్ టు OCP ఫెయిల్యూర్. అన్ని డ్రగ్ ఇంట్రాక్షన్స్ ని ఈజీగా గుర్తుండడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసి పెట్టాను.
ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదానియా.